హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లో భాగంగా ఏపీ జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. నాగార్జున సాగర్ డ్యామును ఇందిరాగాంధీ ఎప్పుడు జాతికి అంకితం చేశారు? ఆన్సర్ బి, 1957 ఆగస్టు 4వ తేదీన. నెక్స్ట్, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం వద్ద కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టు ఏది? ఆన్సర్ డి, నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్ట్. నెక్స్ట్, శ్రీశైలం డ్యామును జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడు శంకుస్థాపన చేశారు? ఆన్సర్ డి, 1963 జూలై 24వ తేదీన. నెక్స్ట్, తుంగభద్ర ప్రాజెక్టు యొక్క రూపశిల్పి ఎవరు? ఆన్సర్ డి, తిరుమలై అయ్యంగార్. నెక్స్ట్, పులిచింతల ప్రాజెక్టు అని దేనికి పేరు? ఆన్సర్ ఏ, కానూరి లక్ష్మణరావు సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. నెక్స్ట్, 2004-2005లో జలయజ్ఞంలో భాగంగా నిర్మించదలసిన మొదటి ప్రాజెక్టు ఏది? ఆన్సర్ ఏ, కానూరి లక్ష్మణరావు సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. నెక్స్ట్, సోమశిల ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? ఆన్సర్ సి, పెన్నా నదిపై ఉన్నది. నెక్స్ట్, సంగం ఆనకట్ట ఏ నదిపై ఉంది? ఆన్సర్ సి, పెన్నా నదిపై ఉన్నది. నెక్స్ట్, నెల్లూరు ఆనకట్ట ఏ నదిపై ఉన్నది? ఆన్సర్ సి, పెన్నా నది. నెక్స్ట్, సోమశిల ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ సి, నెల్లూరు జిల్లా. నెక్స్ట్, సంగం ఆనకట్ట ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ సి, నెల్లూరు జిల్లా. నెక్స్ట్, వంశధార నదీ జలాల ఒప్పందం ఆంధ్రప్రదేశ్ మరియు ఏ రాష్ట్రం మధ్య జరిగింది? ఆన్సర్ సి, ఒరిస్సా రాష్ట్రం. నెక్స్ట్, వంశధార నదీ జలాల ఒప్పందంలో భాగంగా ఏ ప్రాజెక్టుని నిర్మించారు? ఆన్సర్ బి, గొట్టా బ్యారేజ్. నెక్స్ట్, 1961 జూలై 18 జరిగిన వంశధార నదీ జలాల ఒప్పందంలో నేరేడి గ్రామం శ్రీకాకుళం జిల్లా వద్ద బ్యారేజ్ నిర్మించడానికి ఒడిశా తమ రాష్ట్ర పరిధిలో ఎన్ని ఎకరాల భూమిని ఇవ్వడానికి అంగీకారం తెలిపింది? ఆన్సర్ సి, 106 ఎకరాలను ఇవ్వడానికి అంగీకారం తెలిపింది. నెక్స్ట్, 2010 ఫిబ్రవరి 24న సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం కేంద్ర ప్రభుత్వం వంశధార జలాల వివాదాల ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్కు నేతృత్వం వహించింది ఎవరు? ఆన్సర్ సి, బిఎన్ అగర్వాల్. నెక్స్ట్, వంశధార జలాల వివాదాల ట్రిబ్యునల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ సి, న్యూఢిల్లీ. నెక్స్ట్, విజయనగరం జిల్లా గురుగుపిల్లి మండలంలో నాగావళి నదిపై నిర్మించిన ప్రాజెక్టు ఏది? ఆన్సర్ సి, సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్. నెక్స్ట్, ఆసియాలో నిర్మించబడిన మొట్టమొదటి రబ్బరు డ్యామ్ ఏది? ఆన్సర్ ఏ, వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు జంజావతి రబ్బర్ డ్యామ్. నెక్స్ట్, విజయనగరం జిల్లా కోమరాడ మండలంలో రాజ్యలక్ష్మీపురం గ్రామం వద్ద జంజావతి నదిపై నిర్మించిన ప్రాజెక్టు ఏది? ఆన్సర్ ఏ, వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు జంజావతి రబ్బర్ డ్యామ్. నెక్స్ట్, వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు జంజావతి రబ్బర్ డ్యామ్ నిర్మించడానికి ఎప్పుడు శంకుస్థాపన చేశారు? ఆన్సర్ బి, 1975లో. నెక్స్ట్, వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు జంజావతి రబ్బర్ డ్యామును వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు జాతికి అంకితం చేశారు? ఆన్సర్ బి, 2006 జనవరి 1వ తేదీన. నెక్స్ట్, ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం చిన్న మల్లవరం గ్రామం వద్ద గుండ్లకమ్మ నదిపై నిర్మించిన ప్రాజెక్టు ఏది? ఆన్సర్ బి, కందుల ఓపులరెడ్డి రిజర్వాయర్ ప్రాజెక్ట్. నెక్స్ట్, నీరు ప్రగతి ఫైలాన్ను ఎక్కడ ఆవిష్కరించారు? ఆన్సర్ బి, అనంతపురం. నెక్స్ట్, నీరు ప్రగతి ఫైలాన్ను ఎప్పుడు ఆవిష్కరించారు? ఆన్సర్ సి,
2015 డిసెంబర్ 29వ తేదీన. నెక్స్ట్, మల్లిమడుగు రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ సి, కరకంబాడి. నెక్స్ట్, అన్నమయ్య ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ బి, బదనగడ్డ. నెక్స్ట్, అన్నమయ్య ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ ఏ, చెయ్యేరు. నెక్స్ట్, భైరవుని తిప్ప ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ సి, హాగరి ప్రాజెక్ట్. నెక్స్ట్, యోగివేమన రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ డి, మద్దిలేరు. నెక్స్ట్, చిన్నరాయస్వామి గుడి ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ డి, పాపగ్ని. నెక్స్ట్, మోపాడు రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ బి, మన్నేరు నది. నెక్స్ట్, గండిపాలెం ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ సి, పిల్లేరు నది. నెక్స్ట్, పెందలగండి ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ బి, తలకోన. నెక్స్ట్, బహుదా రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ సి, వలసపల్లి. నెక్స్ట్, అవనియర్ ఆనకట్ట ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ బి, పేచటూర్. నెక్స్ట్, కాలంగి రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ ఏ, కందులూరు. నెక్స్ట్, వహారా రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ ఏ, కళ్యాణపురవ గ్రామం. నెక్స్ట్, తుర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ బి, గోదావరి నది. నెక్స్ట్, తుర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ ఏ, పురుషోత్నపట్నం గ్రామం. నెక్స్ట్, సుబ్బారెడ్డి సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ సి, గోకవర గ్రామం. నెక్స్ట్, పిందకళం ఆనకట్ట ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ ఏ, సువర్ణముఖి నది. నెక్స్ట్, సీతానగరం ఆనకట్ట ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ ఏ, సువర్ణముఖి నది. నెక్స్ట్, ఆంధ్ర రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ సి, చంపావతి నది. నెక్స్ట్, డెమ్కాడా ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ సి, చంపావతి నది. నెక్స్ట్, రాష్ట్రంలో విస్తీర్ణ పరంగా అడవులు ఎక్కువగా గల జిల్లా ఏది? ఆన్సర్ సి, కడప జిల్లా. నెక్స్ట్, రాష్ట్రంలో విస్తీర్ణం పరంగా అడవులు తక్కువగా గల జిల్లా ఏది? ఆన్సర్ బి, కృష్ణా జిల్లా. నెక్స్ట్, రాష్ట్రంలో అటవీ సాంద్రత ఎక్కువగా గల జిల్లా ఏది? ఆన్సర్ ఏ, విశాఖపట్నం. నెక్స్ట్, రాష్ట్రంలో అటవీ సాంద్రత తక్కువగా గల జిల్లా ఏది? ఆన్సర్ బి, కృష్ణా జిల్లా. నెక్స్ట్, రైల్వే స్వీపర్ల తయారీలో ఏ చెట్లను ఉపయోగిస్తారు? ఆన్సర్ బి, సాల్ చెట్లను ఉపయోగిస్తారు. నెక్స్ట్, గృహ ఉపకరణాల తయారీలో ఏ చెట్లను ఉపయోగిస్తారు? ఆన్సర్ ఏ, టేకు చెట్లను ఉపయోగిస్తారు. నెక్స్ట్, పేదవాని కలప అని దేనిని అంటారు? ఆన్సర్ సి, వెదురు. నెక్స్ట్, కూలర్ల తయారీలో వేటిని ఉపయోగిస్తారు? ఆన్సర్ సి, కుష్కుష్ గడ్డి. నెక్స్ట్, బీడీల తయారీలో వేటిని ఉపయోగిస్తారు? ఆన్సర్ సి, తునికి ఆకు. నెక్స్ట్, సుగంధ ద్రవ్యాల తయారీలో వేటిని ఉపయోగిస్తారు? ఆన్సర్ ఏ, రూసా గడ్డి. నెక్స్ట్, సారాయి తయారీలో వేటిని ఉపయోగిస్తారు? ఆన్సర్ సి, ఎప్ప పువ్వు. నెక్స్ట్, పేపర్ తయారీలో వేటిని ఉపయోగిస్తారు? ఆన్సర్ బి, సబాయి గడ్డి. నెక్స్ట్, తోళ్లను శుభ్రపరిచే వస్తువులలో వేటిని ఉపయోగిస్తారు? ఆన్సర్ డి, తంగేడు. నెక్స్ట్, టేకు ఏ జిల్లాల్లో ఎక్కువగా లభిస్తుంది? ఆన్సర్ ఏ, తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్, వెదురు ఏ జిల్లాలో ఎక్కువగా లభిస్తుంది? ఆన్సర్ ఏ, తూర్పుగోదావరి జిల్లా. ఎప్ప పువ్వు ఏ జిల్లాలో ఎక్కువగా లభిస్తుంది? ఆన్సర్ బి, కర్నూలు జిల్లా. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.